రాజ్ తరుణ్. ఈ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. హీరో రాజ్ తరుణ్ పేరెంట్స్ పై దాడికి దిగింది మరోసారి లావణ్య. తండ్రి రామారావుతో కలిసి దాడికి పాల్పడింది లావణ్య. రాజ్ తరుణ్ తల్లిదండ్రుల కేర్ టేకర్స్ పై బూతు పురాణాన్ని మొదలుపెట్టింది. మహిళా కేర్ టేకర్ పై దాడికి పాల్పడ్డారు లావణ్య, రామారావు అంటూ తెలుస్తోంది. ఇంట్లోకి వస్తే చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. లావణ్య ఆమె తండ్రి బెదిరింపులతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయారు. రాజ్ తరుణ్ పేరెంట్స్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ లోపల ఎటువంటి ఇష్యూ జరిగిందని చెప్పి అది మీరు చూడొచ్చు. కేర్ టేకర్ మీద దాడికి పాల్పడిన విజువల్స్ గా చెప్పడం జరుగుతోంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. మీరు చూడొచ్చు అక్కడ ఎటువంటి ఘర్షణాత్మక వాతావరణం ఉంది అనేది. ఇటు లావణ్య పేరెంట్స్ కి అలాగే రాజ్ తరుణ్ పేరెంట్స్ కి సంబంధించిన కేర్ టేకర్ కి మధ్య జరిగిన ఘర్షణాత్మక వాతావరణానికి సంబంధించిన విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అంతకన్నా ముందు ఒకసారి అక్కడ ఎటువంటి ఇష్యూ జరిగింది, అక్కడ ఏం జరిగిందని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆల్రైట్, మా ప్రతినిధి పెట్రీషియా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. పెట్రీషియా, ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి రాజ్ తరుణ్ పేరెంట్స్ ఇంటి నుంచి బయటకు వచ్చేసారా? కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం జరుగుతుందో పోలీస్ స్టేషన్కి వెళ్ళి? మరోసారి రాజ్ తరుణ్ పేరెంట్స్ మరియు లావణ్య ఇంకా వాళ్ళ తండ్రి రామారావు దాడికి దిగారు. ఒకవైపు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు వృద్ధులైనప్పటికీ కూడా వాళ్ళు కిందికి వెళ్ళలేని పరిస్థితి. వాళ్ళ తండ్రికి కాళ్ళకి గాయం అవ్వడంతో కొంతమంది కేర్ టేకర్స్ వాళ్ళు ఒక 4 వరకు లేడీస్ లోపలికి వస్తాము రానివ్వండి అని అడిగినప్పటికీ కూడా దురుసుగా మాట్లాడడం, బూతులు మాట్లాడడం, అదే కాకుండా వాళ్ళ తండ్రి మహిళను కూడా చూడకుండా మెడబట్టుకొని వెంటేసి తోసేసి, అదే కాకుండా హర్ట్ చేశాడు, అనేక సార్లు స్ట్రెయిట్ చేసుకున్నాడు అంటూ కూడా ఆ మహిళలు చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఇట్లాంటి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలంటూ కూడా ఆ మహిళలు ప్రధానంగా చెప్తున్నారు. ఒకవైపు చూసుకుంటే కూడా లావణ్య మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాము, ఏదైతే ఒక రాజ్ తరుణ్ తల్లిదండ్రులు లావణ్య ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాము, మేము ప్రధానంగా చూసుకుంటే కూడా 55 lakhs ఒక ఎమ్మెల్యేకి అయితే మేము ఇవ్వాలి, ఆ ఇల్లు కూడా అప్పచెప్పేస్తామంటూ చెప్తున్నారు. ఒకవైపు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు మాత్రం భయప్రాంతులకు గురి అవుతున్నారు. ఒకవైపు వాళ్ళు దాడి చేస్తున్నారు. లావణ్య నిన్న రాత్రి కూడా దాడి చేస్తుంది, మా మీద దురుసుగా ప్రవర్తిస్తుంది, బూతులు మాట్లాడుతుందంటూ కూడా రాజు వాళ్ళ తల్లిదండ్రులు అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రధానంగా వాళ్ళ తండ్రి చెప్తున్న మాటలు కానీ లావణ్య చెప్తున్న మాటలు కూడా పూర్తిగా అనలైజ్ చేస్తే మేము ఎవరి మీద దాడి చేయలేము, సుమారుగా 15 మంది మా ఇంటికి వచ్చారు, 15 మంది మహిళలు మా ఇంటికి వచ్చారు, వచ్చి దాడి చేశారంటూ చెప్పుకొచ్చున్న లావణ్య. ఇదే విజువల్స్ ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే కూడా లావణ్య మరి వాళ్ళ తండ్రి ఆ మహిళల మీద దాడి చేసి ఆ మహిళని మెడ పట్టుకొని గెంటేసి తోసేసిన ఆ సిచ్యువేషన్ కూడా ఉంది. పూర్తిగా కూడా ఇతని మీద కేసు నమోదు చేయాలి, రామారావు అంటే లావణ్య తండ్రి మీద కూడా కేసు నమోదు చేయాలి, అతన్ని అరెస్ట్ చేయాలంటూ కూడా ఆ మహిళలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అసలు ఎందుకు లావణ్య తండ్రి అక్కడ మహిళా కేర్ టేకర్ మీద చేయి చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు మహిళల మీద చేయి చేసుకోవడం ఏంటి? అంటే ఒకవైపు చూసుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే రాజ్ తరుణ్ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు నడవలేని పొజిషన్ లో ఉన్నారు. ఏదైతే లావణ్య అడ్డుకున్న సమయంలో మా ఇల్లు మాకు కావాలి అని చెప్పి ధర్నా చేసిన సమయంలో వాళ్ళకి అనేక గాయాలు కలిగాయి. ఈ క్రమంలోనే వాళ్ళు ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. ఆ తరుణంలో కేర్ టేకర్స్ అనే ఒక 4 పని మనుషులు ఎవరైతే ఉన్నారో కేర్ తీసుకుంటారో వాళ్ళకి మెడికల్ పరంగా కానీ ఫుడ్ పరంగా వీళ్ళందరూ కూడా ఒక 4 లేడీస్ అయితే లోపలికి వస్తున్న తరుణంలో లావణ్య అడ్డుకొని వాళ్ళ పని వాళ్ళే చేసుకోవాలి, అసలు మీరు ఎవరు రాకూడదు ఇక్కడ అంటూ కూడా వాళ్ళని అసభ్యంగా మాట్లాడడం, లేదమ్మా వాళ్ళకి ఒంట్లో బాగాలేదు మేము వెళ్తాం లోపలికి అన్నప్పటికీ కూడా వాళ్ళ తండ్రి రామారావు అడ్డుకొని వాళ్ళని బూతులు ఎల్ మరియు ఎం వర్డ్స్ యూజ్ చేస్తూ అసభ్యంగా మాట్లాడుతూ వాళ్ళని చేయి చేసుకొని, అంటే మహిళల మీద చేయి చేసుకోవడం అనేది పూర్తిగా వాళ్ళ తప్పు లేనప్పటికీ కూడా చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటాం మేము, ప్రధానంగా ఏదైతే వాళ్ళకు ఒంట్లో బాగాలేదంటూ కూడా మాకు చెప్పారో అందుకే మేము కేర్ తీసుకోవడానికి మాత్రమే వచ్చాం, అటువంటిది దురుసుగా మాట్లాడడం, అతను అనేక సార్లు చేయి చేసుకోవడం ఇవన్నీ కూడా మాకు బాధాకరణం అనిపిస్తుంది, అసలు మహిళల మీద చేయి చేసుకోవడం ఏంటి అంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఆ మహిళలు మాత్రం రామారావు లావణ్య తండ్రి పైన కూడా అంటే ఎవరైతే ఇప్పుడు దాడికి గురయ్యారో ఈ మహిళా కేర్ టేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీస్ స్టేషన్కి ఏమైనా వెళ్ళడం జరిగిందా, లేకపోతే లావణ్య ఇన్ఫాక్ట్ రాజ్ తరుణ్ పేరెంట్స్ కి సంబంధించిన సంబంధికులు ఎవరైనా వీళ్ళ వంతుగా అంటే వీళ్ళ వైపు నుంచి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి ఉంది? ఎందుకంటే మహిళ మీద దాడి చేసిన ఘటనలు మాట్లాడుకుంటున్న నేపథ్యంలో
ఎస్, ఇప్పటికే వాళ్ళు చెప్తున్న ప్రకారం చూస్తుంటే కూడా లోపల తల్లిదండ్రులు ఎవరైతే రాస్తారని పేరెంట్స్ ఉన్నారో వాళ్ళిద్దరు కూడా భయప్రాంతులకు గురి అవుతున్నారు. చాలా ఇబ్బందులు పెడుతుంది లావణ్య. మేము ఇక్కడ నుంచి ఒకవేళ పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళని ఏం చేస్తుందో కూడా మాకు తెలియదు. అందుకే మేము ఇక్కడ నుంచి కదలట్లేదు. పోలీసులు కూడా స్పందించట్లేదు ఈ కేసు పైన. అంటే ఇరు వర్గాల నుంచి కూడా పోలీసులు పట్టించుకోవట్లేదు. ప్రధానంగా చూసుకుంటే మహిళల మీద దాడి చేయడం చాలా మోమాటికి అది తప్పు. అదే కాకుండా నన్ను మెడబెట్టుకొని గెంటేశాడు, నన్ను కింద పాడేశాడు, నన్ను అనేక సార్లు నా మీద చేయి చేసుకొని నన్ను కొట్టాడంటూ కూడా ఆ మహిళలు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద కూడా ఉధృత వాతావరణం అనే చెప్పొచ్చు. అంటే 15 మంది వచ్చి నన్ను కొట్టారు తిట్టారు అని చెప్పిన లావణ్య మరి ఈ విజువల్స్ లో చూస్తుంటే వాళ్ళ తండ్రి అసభ్యంగా మాట్లాడుతూ ఆ మహిళని తోసేయడం మెడపెట్టుకొని విజువల్స్ లో పూర్తిగా తెలుస్తుంది. రైట్, అంటే పెట్రిషియా, ఈ ఘటనకు సంబంధించి లావణ్య కావచ్చు, లావణ్య ఫాదర్, లావణ్య తండ్రి రామారావు అని రియాక్ట్ అయ్యారా? ఎందుకు దాడి చేస్తావు, లేకపోతే ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది అనే అంశానికి సంబంధించి పూర్తిగా వాళ్ళ తండ్రి చెప్తున్న ప్రకారం కూడా ఈ కేర్ టేకర్స్ అనే వ్యక్తులు వంట చేయడానికి, అదే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి మెడిసిన్స్ కానీ, లేకపోతే వాళ్ళని వాష్రూమ్ తీసుకెళ్లడానికి కానీ, లేకపోతే వీల్ చైర్ సపోర్ట్ చేయడానికి కానీ ఇటువంటి వాళ్ళు వచ్చారు. ఒకవైపు లావణ్య తల్లిదండ్రులు మాత్రం వాళ్ళకి ఏమీ కాలేదు, వాళ్ళు డ్రామాలు చేస్తున్నారు, అదే కాకుండా ప్రధానంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, మీరు ఎవరు కూడా లోపలికి రావడానికి వీలు లేదంటూ కూడా అడ్డుకున్నారు. ఈ సమయంలో కేర్ టేకర్స్ ఆర్గ్యూ చేస్తున్నారు. వాళ్ళిద్దరితో మాట ఇరు వర్గాలు అనుకున్నారు. దాంట్లో ప్రధానంగా మేము వంట చేయడానికి వచ్చాం, మేము వాళ్ళతో ఉండడానికి వచ్చాం, వాళ్ళకి అస్సలు బాగాలేదు అంటూ కూడా కేర్ టేకర్స్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళ తండ్రి రామారావు దురుసుగా మాట్లాడి ఆ మహిళల్ని కించపరిచేలాగా మాట్లాడి ఎల్ఎం వర్డ్స్ యూజ్ చేసుకుంటూ కూడా మోమాటికి అది తప్పు, అదే కాకుండా నన్ను మెడబెట్టుకొని గెంటేశాడు, నన్ను కింద పాడేశాడు, నన్ను అనేక సార్లు నా మీద చేయి చేసుకొని నన్ను కొట్టాడంటూ కూడా ఆ మహిళలు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద కూడా ఉధృత వాతావరణం అనే చెప్పొచ్చు. అంటే 15 మంది వచ్చి నన్ను కొట్టారు తిట్టారు అని చెప్పిన లావణ్య మరి ఈ విజువల్స్ లో చూస్తుంటే వాళ్ళ తండ్రి అసభ్యంగా మాట్లాడుతూ ఆ మహిళని తోసేయడం మెడపెట్టుకొని విజువల్స్ లో పూర్తిగా తెలుస్తుంది. రైట్, అంటే పెట్రిషియా, ఈ ఘటనకు సంబంధించి లావణ్య కావచ్చు, లావణ్య ఫాదర్, లావణ్య తండ్రి రామారావు అని రియాక్ట్ అయ్యారా? ఎందుకు దాడి చేస్తావు, లేకపోతే ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది అనే అంశానికి సంబంధించి పూర్తిగా వాళ్ళ తండ్రి చెప్తున్న ప్రకారం కూడా ఈ కేర్ టేకర్స్ అనే వ్యక్తులు వంట చేయడానికి, అదే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి మెడిసిన్స్ కానీ, లేకపోతే వాళ్ళని వాష్రూమ్ తీసుకెళ్లడానికి కానీ, లేకపోతే వీల్ చైర్ సపోర్ట్ చేయడానికి కానీ ఇటువంటి వాళ్ళు వచ్చారు. ఒకవైపు లావణ్య తల్లిదండ్రులు మాత్రం వాళ్ళకి ఏమీ కాలేదు, వాళ్ళు డ్రామాలు చేస్తున్నారు, అదే కాకుండా ప్రధానంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, మీరు ఎవరు కూడా లోపలికి రావడానికి వీలు లేదంటూ కూడా అడ్డుకున్నారు. ఈ సమయంలో కేర్ టేకర్స్ ఆర్గ్యూ చేస్తున్నారు. వాళ్ళిద్దరితో మాట ఇరు వర్గాలు అనుకున్నారు. దాంట్లో ప్రధానంగా మేము వంట చేయడానికి వచ్చాం, మేము వాళ్ళతో